ఇది ఇప్పటి నుంచి కాదు, 14లో ఒకవేళ రాష్ట్ర విభజన తర్వాత నుంచి మనం కాల్కులేట్ చేసుకుంటే 14లో కరెంట్ ఛార్జీలు పెంచారు, ఇదే విధంగా బాదురే అంటూ పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినట్టు కామెంట్స్, కరెంటు బిల్లులు పెంచుతున్నారు, రైమంటూ పెరుగుతూ ఉన్నాయి, మేము వస్తే గనక పెంచము తగ్గిస్తాము అని. యాస్టీస్ 151 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేశారు. అయినప్పటికీ కూడా కరెంటు బిల్లులు పెంచలేదా తగ్గించారా అంటే ఏ స్థాయిలో పెంచారో ఎన్నిసార్లు పెంచారో మీకు తెలుసు, ఏపీ ప్రజానీకానికి తెలుసు. అప్పుడు టీడీపీ కూటమి నాయకులు ఏం చెప్పారు, ఈ స్థాయిలో కరెంటు బిల్లులు పెంచుతారా, మేము వస్తే తగ్గిస్తాము, ప్రజలపై ఇంత భారం మోపుతున్నారు, నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయి, పెట్రోల్ డీజిల్ ధరలు అన్ని రాష్ట్రాల కన్నా ఏపీలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఇంక ఇది కరెంట్ ఛార్జీలు కానీ ఇవన్నీ కూడా క్రోడీకరించి బాదురే అంటూ కూడా ఈనాటి సీఎం కావచ్చు టీడీపీ నాయకులు కావచ్చు మాట్లాడిన అంశం మనం చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి అంటే గత అధికార పార్టీ అనుకోండి, ప్రతిపక్ష హోదా లేదు ఎందుకు ఇదంతా అని చెప్పి ఏదైనా మళ్ళీ క్వశ్చన్ రేజ్ అయినప్పటికీ 11 ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి గత అధికార పార్టీ ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నది ఏంటి, కరెంటు బిల్లులు పెంచుతున్నారు, ఏ విధంగా పెంచుతారు, ప్రజల మీద భారం మోపుతున్నారు, కాబట్టి 27వ తేదీన మేము అన్ని నియోజకవర్గాలు ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నాము, 6 నెలల కాలంలోనే ఎంత భారం మోపుతారు, ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా అంటూ కూడా మళ్ళీ మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి. అసలు ప్రజలు నమ్మే ఆస్కారం ఉంటుందా, రాను రాను రాజకీయాలు అనేది ఒకటి వినిపిస్తోంది, వీళ్ళ అధికారంలో వచ్చినా అదే చేస్తున్నారు, వాళ్ళ అధికారంలో వచ్చినా అదే చేస్తున్నారు, కానీ టీడీపీ నాయకులు అంటే మేము ఇది పెంచింది ప్రజల మీద భారంగా తగ్గిస్తాము అని చెప్పి చెప్తూ ఉన్నారు, కానీ ఎంతవరకు అనేది కూడా క్లారిటీ లేనటువంటి అంశం. మీరేం చెప్తారు? ప్లీజ్ సార్ వాటర్ తీసుకోండి, వాటర్ తీసుకొని క్లారిటీ ఇవ్వండి, కాఫ్ వస్తున్నట్టుంది. ఆశ గారు, ప్రజలు ఇవన్నీ వింటూ ఉంటారు అంతే, ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాటు వింటూ ఉంటారు, వాళ్ళేం పెద్దగా వీటికి రియాక్ట్ అవ్వరు, వీళ్ళు చెప్పే విషయాలు వాళ్ళేం మర్చిపోరు. అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా 5 సార్లు 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. అలాగే 2014 నుంచి 19 వరకు ఉన్న టీడీపీ కూడా 4-5 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది తప్పదు. ఇక ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉన్నా విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉండాల్సిందే. ఎందుకంటే విద్యుత్ వినియోగం పెరిగిపోయింది, దానికి సంబంధించిన రిసోర్సెస్ తగ్గిపోయాయి. విద్యుత్ తయారీకి సంబంధించిన బొగ్గు కానీ తర్వాత వాటర్ కానీ ఇవన్నీ తగ్గిపోయాయి. కాబట్టి విద్యుత్ ఛార్జీలు ఖచ్చితంగా పెంచాలి. చాలా చోట్ల చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మన రాష్ట్ర ప్రభుత్వంతో సహా ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. సో ఈ పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది తప్పనిసరి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా. అయితే అదే ప్రతిపక్షాలకు ఒక అవకాశంగా ఉంటుంది. అదే ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ బాధుడు పేరుతోటి చంద్రబాబు నాయుడుతో సహా అందరూ తెలుగుదేశం వాళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేశారు బాధుడు పేరుతో. సో అలాగే ఇప్పుడు కూడా వీళ్ళు కూడా అంతే పని చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు అదే పని చేస్తారు. అయితే ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడం అయితే ఆగదు, అది కొనసాగుతూ ఉంటుంది. అదే నిరంతర ప్రక్రియ. 2-3 ఏళ్లకు ఒకసారి విద్యుత్ ఛార్జీలు రివైవ్ చేసుకోవాలి, ఏదో ఒక ట్యాక్స్ వేసుకోవాలి, లేకపోతే నష్టాల్లో పడిపోతాయి డిస్కామ్లు. కాబట్టి విద్యుత్ ఛార్జీలు పెంచుతారు, అందులో అభ్యంతరం ఏమి లేదు. జనం అయితే మాత్రం పెద్దగా వీటిని ఏమి పట్టించుకోరండి. జనం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. జనానికి కూడా ఇది తెలుసు, విద్యుత్ ఛార్జీలు అనేవి పెంచడం తప్పదు అని జనానికి కూడా తెలుసు. పెంచితే కట్టేస్తారు, పెంచకపోతే బాగా సంతోషంగా ఉంటారు. వాళ్ళ రాజకీయాలు అయితే ఎలక్షన్ ముందు మాత్రమే చూపిస్తారు జనం, వాళ్ళకి ఏ పార్టీ కావాలనేది వాళ్ళ ఎలక్షన్ సమయంలోనే చూసుకుంటారు. ఈ లోపంతా కూడా చూస్తూ ఉంటారు, వాళ్ళే మాట్లాడుతున్నారు వీళ్ళే మాట్లాడుతున్నారు అనేది గమనిస్తూ ఉంటారు ఖచ్చితంగా. అంతేగాని ప్రశ్నించరు వాళ్ళు, ప్రజలు ప్రశ్నించరు, ఎక్కడ కూడా ఏ పార్టీని కూడా ప్రశ్నించరు. మీరు పెంచలేదా, మీ హయాంలో పెంచలేదా అనే మాటలు అయితే మాట్లాడరు. వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. పార్టీలు కాబట్టి రాజకీయాలు చేయాలి కాబట్టి 5 ఏళ్లలో ఖాళీగా కూర్చోలేరు కాబట్టి వాళ్ళ ఉనికి కూడా కాపాడుకోవాలి కాబట్టి రకరకాల పేర్లతోటి. కానీ మన హయాంలో పెంచినప్పుడు హామీ ఇచ్చి 5-6 సార్లు కాదు అంతకు మించే పెంచున్నారు. అన్నిసార్లు మనం పెంచాం కదా తగ్గిస్తామని చెప్పి, ఇప్పుడు మళ్ళీ మనం చేయలేకపోయాం, ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎట్లా క్వశ్చన్ చేస్తాము అనేది ఒక ప్రశ్న రాదంటారా? వస్తుందండి. అంటే అది ఏ పార్టీ అయినా అదే ఏ పార్టీ అయినా వాళ్ళ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచిన సంగతి వాళ్ళకి గుర్తుంటుంది, వాళ్ళకి తెలుసు. కానీ
దాన్ని మభ్యపెట్టి మాట్లాడుతూ ఉంటారు. ప్రతిపక్షంగా మాట్లాడుకోవాలి కాబట్టి, ప్రతిపక్షంగా ఒక ఇష్యూ కావాలి కాబట్టి, ఉద్యమాలు చేయాలి కాబట్టి, ఎజెండా ఉండాలి కాబట్టి, ప్రజల్లో ఉనికి కాపాడుకోవాలి కాబట్టి ఖచ్చితంగా అదే విద్యుత్ ఛార్జీల పేరుతోటి ఆ విషయాలు తమ హయాంలో పెంచాము అనే సంగతి పక్కన పెట్టేసి ఈ ప్రభుత్వ హయాంలో ఇంత పెరిగాయి అని చెప్పి చెప్తూ ఉంటారు, ప్రచారాలు చేస్తూ ఉంటారు. అదే ప్రతిపక్షం చేసే పని అంటే అంతే. అది తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, కమ్యూనిస్టులు కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, ఎవరైనా కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం పరంగా విద్యుత్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు, ఎలా పెంచారు అనేదే మాట్లాడుతూ ఉంటారు. ఆ పద్ధతిలోనే ఉంటుంది. అదే వాళ్ళ ఆందోళన కూడా. ఈ 4 ఏళ్ల పాటు విద్యుత్ ఛార్జీల మీద ఉద్యమాలు చాలా జరుగుతాయండి, జరగవచ్చు కూడా. ఖచ్చితంగా ఇప్పుడు రేపు వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటున్నారు అమరావతి కోసం. ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి పెంచాల్సి వస్తుంది. దాంట్లో ప్రపంచ బ్యాంకు నిబంధనల్లో విద్యుత్ ఛార్జీలు పెంపుదల అనేది, తర్వాత ప్రజలపై పన్నులు, ప్రతి సేవకు, చెత్తకు కానీ లేకపోతే మంచినీటికి కానీ, విద్యుత్ కానీ, వీటన్నిటికీ కూడా పన్నులు వేయాలనేది వరల్డ్ బ్యాంక్ నిబంధనలో ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి వీళ్ళు మళ్ళీ ప్రభుత్వాలు పెంచుతాయి, ప్రతిపక్షం మళ్ళీ ఆందోళన చేస్తుంది. అందులో అనుమానం ఏమీ లేదండి. ఇది కొనసాగే ప్రక్రియ. ఓకే, ఎటొచ్చి నమ్మి మోసపోయేది కానీ ఎవరైనా ఉంటుంది ప్రజలు మాత్రమే. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న పార్టీల మాటలు నమ్మి అంటారు. మరి పార్టీల యొక్క ప్యానల్ మెంబర్స్తో కూడా